మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. మిథున రాశి వారికి సంవత్సరం వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, అలాగే మిథున రాశి వారికి దశమ స్థానంలో రావు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం కొంత పురోగతి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, ఆర్థిక చిక్కుల వల్ల ఇబ్బంది పడేటువంటి గోచార గ్రహస్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి మిథున రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారికి ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం కనబడుతుంది. గురుబలం లేకపోవడం, అలాగే అనేక చోట్ల ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఆటంకాలు ఎదురయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు, ఇబ్బందులు అనేటువంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. మిథున రాశి వ్యాపారస్తులకి ఖర్చుల బాధలు, ఖర్చులు అధికంగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది. మిథున రాశి స్త్రీలకి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. ఆరోగ్య విషయాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతుంది. మిథున రాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి సినీ రంగం వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి మనకి ఈ సంవత్సరం మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, ఖర్చులతో కూడుకుని ఉన్నటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మిథున రాశి వారు ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల్లో, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు చెయ్యొద్దు, అప్పులు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారికి విశేషించి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల వల్ల కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ, మిథున రాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మిథున రాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం, అలాగే విశేషించి మిథున రాశి వారు ఈ సంవత్సరం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు ధరించవలసినటువంటి ఉంగరం పచ్చ. మిథున రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం శ్రీమన్నారాయణుడు. విశేషించి ఆ నారాయణుని పూజించడం, మహావిష్ణువుని పూజించడం, విశేషించి బుధవారం రోజు మహావిష్ణువుని మిథున రాశి వారు పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.